నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం జాకోర సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డిపై సంఘం సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. సహకార సంఘంలో నిర్వహించిన అవిశ్వాసంపై ఓటింగ్లో 10 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తేశారు. ఇదివరకు ఉన్న అధ్యక్షుడు కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా 9 మంది సభ్యులు అవిశ్వాసం నోటీసును గత నెల 9న ఇచ్చారు. ఇవాళ అవిశ్వాసంపై ఓటింగ్ జరగగా 10 మంది సభ్యులతో అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస తీర్మానం గతంలో మనకు నోటీస్ ద్వారా పాలకవర్గ సభ్యులు జిల్లా రిజిస్ట్రార్ అయిన డీసీఓ నిజామాబాద్ గారికి ఇచ్చారు. దాంట్లో భాగంగా ప్రాసెస్ లో భాగంగా 2024 నాడు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని అంటే ఏదైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ నోటీస్ వచ్చిందో దాని మీద చర్చించి డిసైడ్ చేసుకోవడానికి నోటీస్ ఇచ్చాము. ఆ నోటీసులో భాగంగా ఈ రోజు మేము 11 గంటలకు మేము సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో కోరం 7 ఉంటే 10 మంది అటెండ్ అయినారు. యాక్చువల్గా కావాల్సింది కోరం 7, కానీ 10 మంది అటెండ్ అయినారు. 10 మందిలో మనము వాళ్లకు డిబేట్ చర్చకు అవకాశం ఇచ్చాము. చర్చ ముగిసిన తర్వాత ఓటింగ్కు ఎన్నికలు నిర్వహించినప్పుడు 10 మందికి 10 మంది చేతులు లేబెట్టారు. 2/3 మెజారిటీ వచ్చినందున అధ్యక్షుడు శ్రీ కృష్ణారెడ్డి గారు ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కృష్ణారెడ్డి గారిని తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేశాము. తీర్మానం పాలకవర్గ సభ్యులు రాయించుకున్నాము. ఉత్తర్వులు కూడా జారీ చేశాము. అయితే తదుపరి అధ్యక్షుని ఎంపిక గురించి సభ్యుల కోరిక మేరకు 15వ తారీఖు నాడు ఉదయం 10:30కు ఇదే కార్యాలయంలో ఇక్కడ ఎంపికకు తేదీని నిర్ణయించి నోటీసును జారీ చేసినాం పాలకవర్గ సభ్యులందరికీ.